भैया वो जेरी कैन होना है, कंटिन्यू करना। डिजिटल चलेगा? डिजिटल चलेगा, क्यों नहीं सर? బైక్ ఈడైతే ఎంట్రీ ఏమన్నారు. మొత్తం బ్లాక్ అయిస్తుంది ఈడ. తర్వాత మళ్ళా ఆర్మీ ఆఫీసర్స్ అయితే ఆపుతున్నారు. పట్టుకోవద్దు అట్లా. సరే రైట్, బాయ్ బాయ్, గుడ్ బాయ్, టాటా, జా. भैया वो जेरी कैन होना है, कंटिन्यू करना। डिजिटल चलेगा? डिजिटल चलेगा, क्यों नहीं सर? బైక్ ఈడైతే ఎంట్రీ ఏమన్నారు. మొత్తం బ్లాక్ అయిస్తుంది ఈడ. తర్వాత మళ్ళా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లే. ఇప్పుడైతే మనం లేలో ఉన్నాము. లే నుంచి నోబ్రా వ్యాలీ వెళ్తున్నాము. నోబ్రా వ్యాలీ అరౌండ్ ఇక్కడ నుంచి 154 కిలోమీటర్స్ ఉంది. 4.5 hours పడుతుందంట. ఇదే మనం ఉన్న హోటల్ రియాన్. ఇది హాస్టల్ లాగా అనమాట. ఒక్కొక్క బెడ్ వచ్చేసి 350 రూపీస్ పర్ నైట్ ఒక్కరికి. ఈ రూమ్లో అయితే మేము మొత్తం 6 members ఉన్నాం నిన్న నైట్. బ్యాగ్ అయితే మొత్తం లగేజ్ అయితే కింద కట్టేసిన. ఇక్కడ నుంచి మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి వ్యూ కూడా ఎంత బాగుంది చూడండి. బాగుంది. ఆ కొండపైన మంచి ఉంది, ఆ కొండపైన కూడా మంచి. హోటల్ బాగుంది కానీ జర సందులోకి ఉంది. అగోండి అక్కడ తారు ఉంది కదా, అది మన ఏపీది, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతానికైతే తినలేదు, మనం తినేసి బయలుదేరుతాము. మనోడు ఇంకా రాలేడు, ఇక్కడ వెయిట్ చేస్తా. ఇక్కడైతే అంతా సైకిల్ మీద వచ్చేటోళ్ళందరి కోసం ఏదో ఈవెంట్ అయితే ప్లాన్ చేసారు. బాగుంది పైన మొత్తం. అది మనకిప్పుడు జెర్రీ క్యాన్స్ కావాలి. చాలామంది అయితే క్యాన్స్ తీసుకుంటున్నారు. మనం కూడా పైకి వెళ్ళి క్యాన్ తీసుకొని వస్తాం. వచ్చినాము. भैया वो जेरी कैन होना है, कितना में एक है? 50. कितने के लीटर का है वो? 5 लीटर. एक बार दो ना, बैग में आता ना है तो चेक करता हूँ. आया तो बैग साइड में प्लेस है उसका. अच्छा वाला दो. వస్తుందా? న్యూట్రల్ వేసి ఇడిచేసిన మనకన్నా తొందర పోతుంది. ఇటు నుంచి వస్తారా లేదా మీరేనా? ఓకే, फुल करो और कैन కొట్టించేస్తా. ఈ క్యాన్ में भी डाल. हाँ डाल दो बस. कंटिन्यू करना लो. हाँ दोनों का गैस होगा ना? गैस होगा. गैस होगा. हाँ ठीक है बस. గ్యాస్ వస్తుందంట. कितना हुआ? 969. బైక్లో క్యాన్లో కలిపి 969 రూపీసే అయింది. కింద ఇవి ఉన్నాయి, పడతలేదు.
1440 कितना था आपका 960 969 1440 हाँ हाँ दो मिला के इसमें कर दोनों मिला के हाँ ఈరోజు మనం వెళ్ళబోయేది 18,000 ఫీట్ హైట్లో ఉంది. మో సిటీలో కొంచెం వేడిగా ఉండే కానీ ఇక్కడ బాగా చల్లగా అయిపోయింది కొంచెం పైకి వచ్చేసరికి. అదిగోండి మన కింద ఉంది కదా లెఫ్ట్ సైడ్లో మొత్తం లే సిటీ. లే సిటీ ఎంత కాస్ట్లీ అంటే ఇక్కడ మనకు 350 రూపీస్ బెడ్ మేము తీసుకున్నాం కదా అది కూడా దొరుకుతుంది. ప్లస్ ఒక్క నైట్కి 1,31,000 రూమ్కి. అంత కాస్ట్లీ హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. गुड मॉर्निंग डिजिटल चलेगा डिजिटल चलेगा क्यों नहीं सर हाँ डिजिटल तो नहीं चलना चाहिए सो यस and driving license this is driving license yeah okay పర్మిట్ ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ చూపించి పర్మిట్ అక్కడ చూపించాలంట. నిన్న తీసుకున్న పర్మిట్ ఓన్లీ పర్మిట్ ఒకటి ఆడ. దిస్ ఇస్ పర్మిట్ దిస్ బైక్ థ్యాంక్ యూ. అయిపోయింది. ఆర్సీ అయితే డ్రైవింగ్ లైసెన్స్ 2 చూపించేసిన. డిజిటల్ అయితే నడుస్తుందంట. పర్మిట్ కూడా చూపించినాం ఇక్కడ. ఈ పర్మిట్ వచ్చేసి మనకు ఓన్లీ 3 days ఉంది కదా. ఈ 3 days లోపు వెళ్ళిపోవాలంట. 3rd నుంచి 5th ఈరోజు 3rd 5th లోపు మనం మళ్ళీ లదాఖ్ నుంచి రిటర్న్ అవ్వాలి. మోటరబుల్ రోడ్ స్టార్ట్ అంట. హైయెస్ట్ మోటరబుల్ రోడ్ వచ్చేసి కార్దుంగ్లా అయితే ఇక్కడ నుంచి 40 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. ఆ 40 kilometersలో మనము 40 కూడా కాదు, కార్దుంగ్లా 34 అంట. ఈ కార్దుంగ్లాలో 18,000 ఫీట్ హైట్లో వెళ్తాము. ఇప్పుడు మనం ఉన్నది 3,500 ఫీట్ హైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం 18,000 ఫీట్ హైట్లోకి వెళ్ళాలి. 333 అక్కడ వెళ్ళాలి ఆ మంచుకొండ దగ్గరికి. మన బండి అయితే ముందుంది. ఒకవేళ నిన్న కనుక దానికి రిపేర్ చేయించకపోతే అస్సలు ఎక్కకుండే ఇది గడ్డ. వచ్చేసి 13,200 ఫీట్ హైట్లో ఉన్నాం సీ లెవెల్ నుంచి. అంటే సముద్ర మట్టం నుంచి 13,200 ఫీట్ హైట్లో అంటే చాలా హైట్. ఇప్పుడు ఇంకా 18,000 అంటే ఇంకో 5,000 వెళ్ళాలి మనం పైకి. పైకి వెళ్తున్నా కొద్దీ లైట్గా పెయిన్ అయితే వస్తుంది హెడ్లో. కొంచెం తలకాయన వస్తుంది నాకైతే. మనకైతే ఏమో జ్వరం వచ్చినట్టు అవుతుందంట. నాకేం తలకాయన వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే మన ఇక్కడున్న వాళ్ళకి ఏమంతగా ఎఫెక్ట్ ఉండదు కానీ మన సైడ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా కిందకు ఉంటాము. ఇదేమో చాలా పైకి వెళ్ళాలి. ఎక్కువసేపు మనం వైజర్ వేసుకున్నాం అనుకోండి హెల్మెట్ది, అప్పుడు కూడా ఒక్కోసారి ఊపిరి ఆడదు. నాకైతే అంతగా ఏమైతే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తలేదు నాకు. కానీ మనకైతే ఎక్కువసేపు వైజర్ వేసుకుంటే ఊపిరి ఆడతలేదంట. అందుకే మధ్య మధ్యలో వైజర్ తీస్తున్నాడు హెల్మెట్ది. అట్లా వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఇటు సైడ్ ఉండడానికే ట్రై చేయాలి. ఎందుకంటే అటు సైడ్ డేంజర్. ఇటు సైడ్ మనం ఆపోజిట్ వెహికల్స్ అయితే ఎక్కువ అయితే రావు ఇక్కడ నుంచి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళి అందరు వచ్చేటప్పుడు మనాలి నుంచి వెళ్ళిపోతారు కిందకి. అందుకని మనకు మ్యాక్సిమం ఒక 1/2 hourకి ఒక వెహికల్ అట్లా రావచ్చు. అప్పుడు మనం అక్కడ వెళ్ళిపోతే అయిపోతుంది. కిలోమీటర్ల సౌత్ పుల్లు అనే విలేజ్ అయితే ఉంది. అక్కడేమో తిందాం అనుకుంటున్నాము. అది సౌత్ పుల్లు అదే నాకు కనబడేదే అనుకుంటా. ఇక్కడ చాలామంది అయితే ఆగిర్రు. రైడర్స్ కూడా ఉన్నారు చాలామంది. పోదాం. ఈడైతే ఎంట్రీ ఏమన్నారు చూద్దాం. ఏం చేయాలా, ఏం డాక్యుమెంట్ కావాలా. ఎంట్రీ అయితే చేసేసినాము. ప్రతి ఒక్క వెహికల్ అయితే ఎంట్రీ చేయాలంటే ఇక్కడ. ఓన్ ఇస్తారా లేదా
ఇది హాస్పిటల్ లాగా అనమాట. ఎవరికైనా ఏం ఇబ్బంది ఉన్నా హాస్పిటల్లో వెళ్ళిపోవచ్చు. కార్దంగ్లా 14 కిలోమీటర్స్ అంట. టెంపరేచర్ అయితే ఎంత కూల్ అయిందంటే ఇక్కడ చాలా కూల్ ఉంది. 7-8 ఉండొచ్చు డిగ్రీస్. ఆగో మంచు పడుతుంది ఇక్కడ. నిన్న లేలో కూడా పడింది. మనోడు అరణ అయితే కొడుతుండు. కొంచెం మెల్లగా వెళ్దాం. మంచు ఇట్లా వస్తూ ఉంది. లోపల ఏళ్ళు అయితే ఇట్లా మండుతున్నాయి. ముఖం అంతా ఎర్రగా అయింది ఇద్దరిది చలికి. కాకుండా అక్కడ కింద ఐస్ ఉంది కదా, అట్లా మొత్తం పడి పడి జమ అవుతుంది. ఆ కొండపైకి అట్లా వెళ్ళాలి మనం ఇంకా తిరిగి తిరిగి. ఏళ్ళు ఒక రేంజ్లో మండుతున్నాయి లోపల. ముందు చూడండి ఒకసారి ఐసు, మంచు కొండ కింద మొత్తం పచ్చి ఉంది కదా, ఐసు పడుతుంది మొత్తం. కెమెరా కూడా బంద్ చేసుకోవాలి. మేము ఎక్కువ మళ్ళీ పడింది అనుకోండి కెమెరా ఖరాబ్ అవుతుంది. గట్టిగా పడుతుంది ఐసు మాత్రం ఇక్కడ. వావ్, మొత్తం మంచుకుండా. అమ్మో ఇక్కడ ఆగుదాం అనిపిస్తుంది నాకైతే. లోపల ఏళ్ళు చాలా గట్టిగా మండుతున్నాయి లోపల గ్లౌజ్లో. నేను ఇట్లా బాగా టర్న్ చేస్తున్నానేమో. నా పెట్రోల్ జెరీ క్యాన్లో పెట్రోల్ అయితే లీక్ అయింది. బ్యాగ్లో ఒక సైడ్ పడిపోయింది మొత్తం. నెక్స్ట్ మనము ఎక్కడైనా రూమ్ తీసుకున్నప్పుడు మాత్రం బ్యాగ్ క్లీన్ చేసుకోవాలి. గోండి ఐస్ ఇప్పుడు మన పక్కనే ఉంది. గేర్ వేయాలంటే కూడా క్లచ్ పట్టుకొని కస్తలేదు. గ్లౌజెస్ అయితే తెచ్చుకోండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే. ఈ రైడింగ్ గ్లౌజులు వేసుకుంటే మాత్రం చాలా పెయిన్ వస్తుంది లోపల. నార్మల్ గ్లౌజులు అయితే తెచ్చుకోండి. ఇప్పుడు కెమెరా బంద్ చేయాలంటే కూడా నాకు వస్తుంది, అందుకే రికార్డులోనే ఉంచేసిన. ఇప్పుడు బంద్ చేసినంటే పైకి ఎక్కిందాక మళ్ళీ ఆన్ చేయను. ఎందుకంటే ఆన్ ఆఫ్ చేయడం పెద్ద టార్చ్ అయిపోయింది ఇక్కడ. దిగుదాం ఫోటో, పోదాం ఫోన్లో దిగుదాం ఉంటా, లేకపోతే ముందు పోయి దిగుదాం ఉందండు. అవు నాయ కూడా వెళ్ళి పని చేస్తారు అన్నాడు. అగో అట్లా వచ్చినాం మనం. అట్లా వెహికల్స్ వస్తున్నాయి చూడ లైన్గా. మొత్తం మంచుకోండి. మంచు బాగా గ్రిప్ వస్తుంది ఇవి షూలు. అమ్మో మస్తు కూలున్నది. కొద్దిసేపు ఉన్నాము, బయలుదేరుతున్నాం ఇక్కడ ఐస్ దగ్గర. ఎంతమంది అవుతారు ఇక్కడ. మొత్తం మంచి. టైం వచ్చేసి 10:39 అయ్యింది. ఇప్పుడైతే గ్లౌజెస్ అయితే తీసేసిన, ఎందుకంటే లోపల ఇట్లా గట్టి పట్టుకున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ముందు పోయిన తర్వాత వేసుకోవాలి. కనీసము బైక్ ఇంజన్ మీద అన్న చేతులు పెట్టుకుందాం అనుకుంటే ఇంజన్ కూడా అస్సలు నీట్ కాలేదు. ఇంత పైకి గడ్డ ఎక్కిచ్చినా కూడా నీట్ కాలేదంటే చూడు. ఎందుకంటే ఈ చలికి ఇంజన్ కూడా హీట్ అవుతలేదు.
ఇట్లా వెళ్ళి అటు నుంచి అక్కడ రావాలి. ఇదిగోండి ఇక్కడ కూడా ఐస్, ఫ్రెష్ స్నో ఇదంతా. సైకిల్ మీద అయితే వస్తున్నాడు నేను. మొత్తం అయిపోయా, గ్లౌజులు తీసేసిన, ఇది కూడా అయిపోయింది, చేతుల పని అయిపోయింది. -డిగ్రీస్లో ఉంది ఇక్కడ ప్రస్తుతానికి అయితే టెంపరేచర్. ఎందుకంటే మనం +డిగ్రీస్లో ఉంటే వాటర్ ఐస్ లాగా అవ్వదు. చలి ఎరగదీస్తుందిగా. మా చేతులు ఇంకొద్దిసేపు అయితే నా చేతులు అయితే పనిచేస్తలేవు ఆల్రెడీ. ఇక్కడ ఆ గ్లౌజులు తెచ్చుకోకపోతే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ రైడర్స్ అయితే ఆగారు. మొత్తం మా సైడ్లో అంతా ఐసే ఉంది. ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు ఈ కొండల్లో. కార్లో వెళ్ళండి ఆయన. గేర్ వేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఏదో ఒక గేర్లో ఉంచేసి బయలుదేరుతా. ఏందో అనుకున్నా కానీ గ్లౌజెస్ మాత్రం కంపల్సరీ. ఇక్కడ బ్లాక్ ఐస్ ఉంది లైట్గా, దాని మీద మనకు స్కిడ్ అవుతుంది. అమ్మ ఇక్కడైతే మరీ డేంజరస్గా ఉంది. మొత్తం బ్లాక్ ఐస్ ఉంది ఇక్కడ. చూడండి మొత్తం ఐస్ ఎట్లా కట్టిపోయింది. వాటర్ కింద క్యారీ ఐస్ అయింది. ఏమైంది? మొత్తం బైక్ అంతా జరసిపోవటం అయిపోయింది. కెమెరా కూడా ఇలాంటి, ఇది వరల్డ్లోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట. బాగా హైట్ ఉంది. ఒకసారి నా బైక్ ఎట్లయితే పైకేనైతే మొత్తం కిందకి వచ్చేసినాము, ఇంకా కిందకి వెళ్తున్నాము. పైన అయితే రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ స్నోఫాల్ హెవీగా కాబట్టి, ప్లస్ దానివల్ల మొత్తం వాటర్ అవుతుంది కదా, మళ్ళీ కెమెరాలో పోతే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి రికార్డ్ అయితే చేయలేదు. ప్లస్ చేతులు కూడా మేము వింటర్ వేర్ తెచ్చుకోలేదు, అందుకని కెమెరా ఆపరేటింగ్ చేయని కూడా రాలేదు మాకు అక్కడ పైన. అంత కూల్
ఇప్పుడైతే లాస్ట్ ఒక 20 కిలోమీటర్ నుంచి రోడ్ అయితే ఇట్లనే ఉంది. ఇప్పుడు ఓకే సెట్ అయింది కొంచెం అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ కెమెరా బయట తీసి స్టార్ట్ చేసినాము. ఇక్కడ కొద్దిసేపు ఆగి పక్కన వాటర్ ఫాల్ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి పైనుంచి. కొంచెం వాటర్ తీసుకొని క్లీన్ చేసుకున్నాం. ఎంత కూల్ ఉన్నాయంటే అబ్బో, అవి ఎంత కూల్ ఉన్నాయో అంతకన్నా గలీజ్ అయిపోయింది మా పరిస్థితి. మొత్తం దుమ్ము దుమ్ము. అబ్బా రోడ్ బాగుంది జరా. ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ వచ్చినాం ఆ దుమ్ము రోడ్లో. మొత్తం లారీలు ఆర్మీ వెహికల్స్ వచ్చినాయి. వాటి నుంచి లేచిన దుమ్ముకి డేంజర్గా పడ్డది దుమ్ము అయితే. ఇప్పుడు ఓకే బాగా కిందికి డౌన్ వచ్చేసినాం మేము. ఇగో ఈ వాటర్తో ఇంతకుముందు కడుక్కున్నా. బాగా డౌన్లోకి వచ్చినాం కాబట్టి కూల్ ఉంది, కానీ అట్లా ఆ కూల్ లేదమ్మో. నేను గడ్డ మీద ఉన్నది మాత్రం చాలా డేంజర్ ఉండే. అమ్మో మరి స్టార్ట్ అయింది ఏంది రోడ్ ఇది. మన డెస్టినేషన్ ఇంకా ఎంత దూరం ఉందో ఏమో. టైం వచ్చేసి ఆల్రెడీ 1 అవుతుంది. మన డెస్టినేషన్కే 1:30కి రీచ్ అవుతామని చెప్పింది. ఇప్పుడు 1 అవుతుంది. ఎందుకంటే మేము మధ్య మధ్యలో చాలాసేపు ఆగినాం కాబట్టి 3 వరకు వెళ్తాం అనుకుంటున్నా. ఇంకో 2 అవర్స్ అయితే వెళ్ళాలి. కార్దుంగ్లా హైయెస్ట్ మోటరోల్ పాయింట్ దగ్గరనే ఒక 40 మినిట్స్ 1 అవర్ దాకా కూర్చున్నాం. ఎందుకంటే ఫుల్ చలి. ఆడ చాలామంది ఫొటోస్ దిగారు, మేము కూడా దిగినాము. అక్కడ మళ్ళీ ఆడ మ్యాగీ తిన్నాం. ఆడ 50 రూపీస్కి ఒక మ్యాగీ అంట. 2 తిన్నాం ఒక్కొక్కరు. పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా. 2 ఛాయలు తాగినాము. ఒక్కొక్క ఛాయ్ 40 రూపాయలు. 280 రూపాయలు అయింది బిల్లు ఆడ. 4 మ్యాగీలకు 2 ఛాయలకి. అందులో కూర్చున్నాక అదంతా తిన్న తర్వాత కొంచెం ఓకే సెట్ అనిపించింది. అబ్బా మంచిగా ఉందబ్బా అనుకునే కొంచెం డౌన్లోకి వచ్చినాము. ఇంకా హెవీగా స్నోఫాల్ అవుతుంది. చలి ఇంకా ఘోరం అవుతుంది. ఆడ కెమెరా ఆపరేట్ చేయడానికి కూడా చేతులు వస్తలేవు. ఇంకే మొత్తం మళ్ళీ మంచి కెమెరా కూడా తీసి లోపల పెట్టేసినాము. ఇక్కడ వచ్చినాం. బ్యాగ్ అయితే బాగా ముందుకు వచ్చేసింది నాది. నాగినప్పుడు కొంచెం గుంజాలి వెనకాలకి. మనది కూడా పెట్రోల్ లీక్ అయింది డబ్బాలో నుంచి. నా దాంట్లో ఇంకా 1 పాయింట్ కూడా తగ్గలేదు పెట్రోల్. సేపు కూర్చొని చాయ్ తాగినాము, వాటర్ తాగినాము. వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఒక మనోడు ముందే పెట్టుకున్నాడు చూడండి. అది వాటర్ బాటిల్ 20 రూపాయలే, కానీ చాయ్ 40 రూపాయలు. క్వాంటిటీ కూడా తక్కువ ఉంది. మన దగ్గర 10 రూపాయలకి వస్తుంది, ఇక్కడ 40 రూపాయలకి వస్తుంది చాయ్. మళ్ళీ చాయ్ కూడా పాలు కాదు, టోనుడ్ మిల్క్ అని ఉంటుంది చూడండి డబ్బాలో. ఆ టోనుడ్ మిల్కే. ఆ టోనుడ్ మిల్క్ చాయ్ 40 రూపీస్ ఇక్కడ. అక్కడ కార్దుంగ్లా పాస్లో కూడా మనం కార్దుంగ్లాలో ఉన్నప్పుడు కూడా చాయ్ తాగితే ఆడ కూడా సేమ్ 40 రూపీస్. అది కూడా సేమ్ టోనుడ్ మిల్క్ చాయ్. ఎంత బాగుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, ఎవరైనా ఇక్కడ వచ్చి బైక్ రెంట్ తీసుకొని ట్రిప్కి వెళ్ళాలైతే ఎంత అవుతుందని. ఇప్పుడు మన ఏరియా నుంచి ఇక్కడికి వచ్చినాం అనుకోండి, ఇక్కడ డైరెక్ట్ లేలో అయితే ఎయిర్పోర్ట్ ఉంది. డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి మనం ఒకవేళ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక్కరికి అయితే 17,000 అవుతుంది. 17,000లో మీరు హిమాలయన్ అన్న తీసుకోవచ్చు, 350 క్లాసిక్ అన్న తీసుకోవచ్చు, లేదంటే KTM అడ్వెంచర్ 390 అయినా తీసుకోవచ్చు. ఈ 3 బైక్స్లో మనం ఏ బైక్ అయినా తీసుకోవచ్చు మనము రెంట్కి. ఒకళ్ళకి 17,000 అవుతుంది. అది వచ్చేసి మనకు 6 డేస్ 5 నైట్స్ అన్నమాట. మొత్తం లేలో అయితే 2 డేస్ ఉంటాం ఫస్ట్. తర్వాత అక్కడ నుంచి నుబ్రా వ్యాలీలో 1 డే, ప్యాంగాంగ్ లేక్లో 1 డే, మళ్ళీ రిటర్న్ లేలో ఇంకో 1 డే. మనకు వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే చేసుకుంటారు. మనం జస్ట్ మన ఫ్లైట్ టైమింగ్స్ ఇచ్చినామంటే వాళ్ళు వస్తారు, వాళ్ళ వెహికల్ వచ్చి అక్కడ పికప్ అండ్ డ్రాప్ చేస్తుంది మనకి. మన ఫ్లైట్ ఎప్పుడు ఉందో అప్పుడు కూడా పంపిస్తారు వాళ్ళే. ప్లస్ ఒకవేళ ఇద్దరు కపుల్స్ రావాలనుకుంటే మాత్రం 23,000 అవుతుంది అనమాట ఒక కపుల్కి. దీంట్లో ఈ 23,000లో ఓన్లీ మనకు ఫుడ్
అండ్ అకామిడేషన్ బెడ్ ఒకటి, ఈ 2 మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటాయి. బైక్ ఒకటి ఇస్తారు, ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్ బెడ్ ఉంటుంది. ప్లస్ పెట్రోల్ అయితే ఎంత అయినా సరే మనమే పెట్టుకోవాలి. పెట్రోల్ కాస్ట్, పెట్రోల్ అయితే వీలైతే ప్రొవైడ్ చేయరు పెట్రోల్. ప్లస్ మనకి ఒక లీడర్ ఉంటారు అనమాట. ఇప్పుడు మనలాగానే చాలామంది రెంట్ తీసుకుంటారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక లీడర్ ఉంటాడు. ఆయన ముందు వెళ్తే ఆయనకు మనం అందరం ఫాలో చేయాలి. శ్రీనగర్ అండ్ మనాలి ఇంక్లూడ్ ఉండదు అనమాట. ఈ 17,000 సింగిల్ పర్సన్కి, 23,000 డబుల్కి, కపుల్స్కి. దీంట్లో శ్రీనగర్ లేదు, మనాలి లేదు. ఒకవేళ మనం శ్రీనగర్ అండ్ మనాలి కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలనుకుంటే సింగిల్ పర్సన్స్కి వచ్చేసి 28,000, కపుల్స్కి వచ్చేసి 34,000 అనమాట. ఇక్కడ అంత పెట్టుకుంటే మాత్రం శ్రీనగర్ అండ్ మనాలి కూడా మనం తిరగచ్చు. దానికి మనకు 11 days ఇస్తారు వీళ్ళు. బైక్ పెట్రోల్ మనమే పెట్టుకోవాలి. అరౌండ్ పెట్రోల్కి అయితే 8,000 దాకా కావచ్చు. కపుల్స్ ఒకవేళ ఈ మొత్తం 11 days రైడ్ చేయాలనుకుంటే ఆ 33,000 ప్లస్ 8,000 మొత్తం 41,000 అయితే అవుతుంది. నార్మల్గా అయితే ఇంత అవుతుంది. ఓన్లీ లే లదాఖ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం సింగిల్గా వెళ్ళాలనుకుంటే 17,000లో హిమాలయన్ అయినా సరే, అడ్వెంచర్ అయినా సరే 390 తీసుకోవచ్చు. మళ్ళీ వాటికి పెట్రోల్ వచ్చేసి అరౌండ్ 5,000 వరకు అవుతుంది మనకు ఈ 5 daysలో. ఆ 5,000 ప్లస్ ఈ 17,000 అంటే ఆల్మోస్ట్ మళ్ళీ 22,000 దాకా వస్తుంది ఖర్చు. మనకు మళ్ళీ అప్ అండ్ డౌన్ ఖర్చెస్ ఇక్కడ వరకు వచ్చిన దానికి ఎంత లేదన్నా మనకు అరౌండ్ 30,000 కన్నా ఎక్కువనే అవుతుంది. 35,000 అయితే కావాలి సింగిల్ పర్సన్స్కి. మన దగ్గర నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకొని ఇక్కడ లే వరకు వచ్చి లేలో దిగి మళ్ళీ ఈ బైక్ తీసుకొని ఇక్కడ లోకల్ తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఛార్జెస్ దానికి దీనికి చాలా పడుతుంది. బైక్ రెంట్కి తీసుకుంటే హెల్మెట్స్ అండ్ రైడింగ్ జాకెట్స్, నీ ప్యాడ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారన్నమాట. బైక్ మెయింటెనెన్స్, ఒకవేళ బైక్ పంక్చర్ అయింది ఇట్లాంటి పరిస్థితి ఉన్నా అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. దానికి మనకు సంబంధం లేదు. మనకు ఉంది ఓన్లీ బైక్, మన ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మనం క్యారీ చేయాలి. దానికోసము ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే వాళ్ళు చూసి అది ఉంచుకుంటారు. ప్లస్ ఏదో ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఏదైనా సరే. కానీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం కంపల్సరీ. ఇక్కడ చాలామంది అయితే హిమాలయన్సే తీసుకుంటున్నారు. ఎందుకంటే హిమాలయన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. నార్మల్ KTM అడ్వెంచర్ 390 అయితే అంతగా లేవు. ఉన్నాయి అవి కూడా, కానీ అవి ఎక్కువ మంది తీసుకుంటలేరు. తీసుకుందాం అనుకున్నా మనకు ఒకవేళ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. KTM అయితే, హిమాలయన్ అయితే దొరుకుతుంది మనకి. ఎందుకంటే ఒక్కటి కాదు, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఉన్నాయి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ రెంట్కి ఇచ్చేటి. దాంట్లో మనం కావాలంటే బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా ఉన్నాయి కాబట్టి వాటితో కంపేర్ చేసుకొని ఒక 2-3 దాంట్లో ఎంక్వైరీ చేసి అప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనకి ఇంకా ఇక్కడ నుంచి నుబ్రా వ్యాలీ 88 kilometers అయితే చూపించింది. 2.5 hours పడుతుందంట. ఎంతసేపు వెళ్తామో చూద్దాం. నుబ్రా వ్యాలీలో ఈరోజు నైట్ ఉండి అక్కడ నుంచి రేపు ప్యాంగాంగ్ లేక్ వెళ్ళాలి. కాకపోతే ప్యాంగాంగ్ లేక్ దగ్గర స్టే ఎట్లా చేయాలో అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఇద్దరికి కలిపి 6,000 for night అంట. 6,000 అంటే చాలా ఎక్కువ మన బడ్జెట్లో. 6,000 అంటే 6 days పెట్రోల్ వెళ్ళిపోతుంది. చూద్దాం. మ్యాక్సిమం అయితే ఒకవేళ అక్కడ ఎక్కువ ఉందనుకోండి, ప్యాంగాంగ్ లేక్ కన్నా కొంచెం ముందే ఉండడానికి ట్రై చేస్తాము. అంతకన్నా తక్కువ ఉంటే అక్కడ ఉంటాము. ఈరోజైతే ఫస్ట్ నుబ్రా వ్యాలీకి వెళ్ళి అక్కడ ఎంత ఉందో రేటు చూసుకోవాలి. నుబ్రా వ్యాలీలో అయితే కనుక్కోలేదు, ప్యాంగాంగ్లో కనుక్కుంటే మాత్రం 6,000 అన్నారు. నుబ్రా వ్యాలీలో ఎంతనో తెలియదు. చిన్న అడ్వెంచర్ అయితే చేస్తున్నాము. ముందు వెహికల్ లేకపోతే వెళ్ళిపోయేటోళ్ళం.
ఇంకోటి అట్లా అని తిరిగి రాకుండా అమ్మో డైరెక్ట్ రోడ్కి ఎక్కేస్తాం. వెనకాల టైర్ ఎత్తేస్తుంది. అరే వాహి లాస్ట్కి ఉన్నది అస్సలైనది. రైట్, వీళ్ళు వచ్చింది ఆ బైక్ రెంటల్ బైకే. అది మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం కదా, వాళ్ళేమో అక్కడ వెళ్తారు, ఎప్పుడు లే వెళ్తారు. వాళ్ళు డైరెక్ట్ నాకు తెలిసి లే నుంచి అట్లా తిరిగి వచ్చిర్రు వాళ్ళు. అవుతుంది కదా, అది ఏపీ నుంచి వచ్చింది, ఆంధ్రప్రదేశ్. అంటే తెలుగు వాళ్ళే. హెల్మెట్ కూడా సేమ్ నా హెల్మెటే ఉంది బుల్లెట్ డ్రైవింగ్ చేసే ఆయన దగ్గర. AP 09CH2485 అంట. మనం అట్లా దిగి ఒక కిందకి వెళ్ళాలి. అక్కడ మొత్తం అక్కడ ఎక్కినాం కదా, హైయెస్ట్ మోటార్ రోడ్ అని, కార్దుంగ్లా పాస్. ఇప్పుడేమో మనం మొత్తం ఆ 18,000 ఫీట్స్ ఎక్కినాము, అది మొత్తం కింద దిగుతున్నాం. ఇక్కడ రోడ్ చాలా డేంజరస్గా ఉంది, ఎందుకంటే పైన ఉన్న ఉసుక మొత్తం ఈ గట్టు పైన అంతా ఉసుకేలాగా ఉంది. ఇట్లాంటిది అంతా రోడ్ పైకి వచ్చేసింది. ఇక్కడ సైడ్ మనకు సపోర్ట్ కూడా లేదు. అందులో నుంచి వెళ్ళినా మనకు స్పీడ్గా బైక్ సేక్ అవుతుంది. సేక్ అయినప్పుడు కింద పడ్డామంటే అటు పోతాం. మాకు కింద పెద్ద లోయ ఉంది. ఇక్కడ సపోర్ట్ వేసేది రోడ్డుకి. నుబ్రా వ్యాలీ రైట్. ఓకే, మనం రేపు మళ్ళీ ఇక్కడ వరకే రావాలి, అటు ప్యాంగాంగ్ వెళ్ళాలంటే. ఇది నుబ్రా వ్యాలీ అనుకుంటా ఇక్కడ నుంచి. క్రూ యువర్ లిక్విడ్స్ అంట, డ్రింక్ యువర్ సాలిడ్స్ అంట. రివర్ రాఫ్టింగ్ చేస్తున్నారు. వీళ్ళది ఆఫీస్ లాగా ఉందన్నమాట వెనకాల ఒకటి. అక్కడ మనం ఎంట్రీ చేసుకొని అక్కడ అమౌంట్ కట్టేసి ఇక్కడ రాఫ్టింగ్ చేయొచ్చు అంట. అంటే వీళ్ళందరూ కాళ్ళు చూస్తున్నారు. చేసే వాళ్ళైతే వెనకాల ఆఫీస్లో కట్టుకొని చేసుకోవాలి రివర్ రాఫ్టింగ్. వ్యూ ఉంది ముంగట, అటో కొండ ఇటో కొండ ఉంది, మధ్య అంతా ఖాళీ ప్లేస్ ఉంది. కొండల మధ్యలో ఇంత ఖాళీ ప్లేస్ ఉందా? దీక్షిత్ లెఫ్ట్ తీసుకోవాలంట. మావాడు వచ్చిన తర్వాత అడుగుదాం. ముంగటైతే చాలా మంది ఉన్నారు. ఇక చూడు, నుబ్రా వ్యాలీ స్ట్రేట్ 43 కిలోమీటర్స్ అంట. 60 కిలోమీటర్లు, 43 కిలోమీటర్స్ స్ట్రేట్ పోవాలంట. చూడడానికి నుబ్రా వ్యాలీ ఎంట్రన్స్లో గేటు, కింద రివర్. ఆర్మీ ఆఫీసర్స్ అయితే ఆపుతున్నారు. నుబ్రా వ్యాలీ సార్ ప్రభాకర్ అంట, ప్రభాకరన్ ఆయన పేరు, తమిళనాడు అంట. కలిసిండు, మాట్లాడిండు. ఇదే నుబ్రా వ్యాలీ అంట. కర్వాద్ మల
ఈ పాలరేజీ బిస్కెట్ ఎక్కడ తీసుకున్నా తెలుసా? ఆవిడ చాయ్ తాగినాం మనం ఆ గుడికాడ వైష్ణవి దేవి ట్రెక్లా. చాలు బేటా ఇక అది కింద తిను. ఇదేం ఇస్తాగా నాకు సగం సగం పడేస్తుంది. పాపం ఎంటికలు ఎంత పోయినా చూడు చలికి. ఎవడిచ్చినట్లేడు ఈ ఏరియాలో. బిర్యానీ తినిపిస్తామంట. మనం కూడా చేసుకొని తిరుగుదాం. షేర్కా మ్యాప్లో 60 కిలోమీటర్ చూపిస్తుంది. పాపం తినబెట్టా ఇక సాలిగా. పాపం మొత్తం తినేసింది. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు తిందు. మ్యాప్లో అయితే నుబ్రా వ్యాలీ ఇంకా 60 కిలోమీటర్ చూపిస్తుంది, కానీ ఇదే నుబ్రా వ్యాలీ అంట. ఆ లాస్ట్ అక్కడికి ఉంది కదా, అక్కడ వరకే ఇచ్చిర్రు. అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. నుబ్రా వ్యాలీ అంటే ఇదే అన్నారు. ఇప్పుడు నుబ్రా వ్యాలీలో స్టే చేయాలా. ఇక్కడ నుంచి దీక్షిత్ వచ్చేసి 17 కిలోమీటర్స్ ఉంది. డిస్కెట్ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ తక్కువ దొరకచ్చు రూమ్. ముంగట ఎంతమంది ఉండే అట్లా ఇస్తారనమాట మనం రెంటల్కి వస్తే. గ్యాంగ్ కొట్టుకోవద్దు అట్లా. సరే రైట్, బాయ్ బాయ్, గుడ్ బై, టాటా, జా. बाय बाय. फिर मिलेंगे. ఈ నుంచి దీక్షిత్ అనే ఊరు ఉంటుందంట ముందు 15 కిలోమీటర్స్. అక్కడ రూమ్స్ దొరుకుతాయంట మనకి. వెహికల్స్ అన్నీ అక్కడికి వెళ్తున్నాయి, మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. కాకపోతే అక్కడ 1500 రూపీస్ ఉంటుందంట ఒక రోజుకి, ఇద్దరికి కలిపి. ఏం చేద్దాం, ఉండాలి. రేపు మళ్ళీ దీక్షిత్ నుంచి డైరెక్ట్ ప్యాంగాంగ్ వెళ్ళిపోవాలి. ప్యాంగాంగ్ వచ్చేసి ఇక్కడ నుంచి 245 కిలోమీటర్స్ ఉండే, దీక్షిత్ నుంచి అరౌండ్ 260 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్యాంగాంగ్ లేక్లో ఒక రోజు గడిపేసి అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలో చూసుకున్నాను. నుబ్రా వ్యాలీ స్పెషల్ ఏంటంటే ఇదే అండి, మొత్తం ఇసుక ఉంటుంది ఇక్కడ. సేమ్ ఎడారియాలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. కానీ ఈ ఇసుకనేమో హిమాలయాస్ మధ్యలో, అంటే ఇక్కడ లదాఖ్లో ఉంటుంది. కాకపోతే అది వేస్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అది మనకి ఇయ్యారంట నడపడానికి. వాళ్ళు నడిపితే మనం వెనకాల కూర్చోవాలంట, మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఇస్తాడంట. ఆ అమౌంట్ గురించి నేను అనుకోలేదు, జస్ట్ దీని గురించి అడుక్కున్నా. అట్లా తీసుకుంటే వేస్ట్. అయినా మనం బైక్ నడిపే వాళ్ళకి అదంత మజా అయితే రాదు. ఏదో కార్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే బైక్ లాగానే ఉంటుంది అది. కాకపోతే అందులో తిప్పచ్చు బర్ర. మళ్ళీ గుట్టెక్కుతున్నాము. ఇది సూపర్ ఉన్నది కథ. లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా మొత్తం కంచేసేసారు ఇట్లా. ఎందుకంటే ఆ కొండ ఉంది కదా, అది కొంచెం విరిగి పడుతుంది అనమాట కిందకి.
ఇగోండి పైన ఏదో గుడి ఉన్నట్టుంది, విగ్రహం ఉంది దేవుంది. దీక్షిత్కి నుబ్రా అని కూడా అంటారంట. అంటే నుబ్రా వ్యాలీలో మనకు రూమ్స్ దొరకవు, అందుకనే ఇక్కడ ఉంటున్నారు అందరూ. అన్ని వెహికల్స్ ఇక్కడికే వస్తున్నాయి. తీసుకున్నాము 1500 అంట ఈ రోజు నుంచి రేపటి వరకు 1 డేకి. ఇది దీక్షిత్ అని నుబ్రా వ్యాలీ పక్కనే ఉంటుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇప్పుడైతే రూమ్కి సామాన్ అంతా షిఫ్ట్ చేసుకుందాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. రూము లగేజ్ అయితే మోసుకుపోతున్నా లోపలికి. ఈ హోటల్ అన్నమాట. ఇది మన రూమ్.